హలో ఛాంపియన్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చిన్ను ఎక్స్ప్లోర్. ఈరోజు నేను మీకు రోబోటిక్ వాక్యూమ్ క్లీనర్ గురించి చెప్తానండి. దానికి చెప్పే ముందు మీరు నా ఛానల్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది ఇలా వైట్ బాక్స్ లాగా ఉంది చూసారా, దీన్నే రోబోటిక్ వాక్యూమ్ క్లీనర్ అని అంటారు. ఇది మన ఫ్లోర్ను క్లీన్ చేస్తూ ఉంటుందండి. సో మనము దానికి ఏం లేదండి, జస్ట్ అందులో సొల్యూషన్ పోసేసి వాటర్ పోసేస్తే అది క్లీన్ చేస్తూ ఉంటుంది. దీన్ని మనము వైఫై ఉంటే సింగపూర్ నుండి ఇండియా నుండి సింగపూర్ కానీ మనము హ్యాండిల్ చేయొచ్చు అనమాట. అక్కడ కూడా మనకు ఫ్లోర్ అనేది క్లీన్ చేసుకోవచ్చు వైఫై కనెక్షన్ ఉంటే. దీనికి ఎంత అమౌంట్ పడుతుందంటే $300 పడుతుంది మన సింగపూర్ డాలర్లో. ఇండియా మనీలో అయితే ఒక 18,000 వరకు పడుతుందండి. ఇంకేంటంటే ఇది ఈజీగా మనం యూజ్ చేసుకోవడానికి ఉంటుంది. ఎక్కువ ఆపరేటింగ్ అవసరం లేదు. మామూలుగా కూడా దీన్ని మంచిగా జస్ట్ ఎవరైనా యూజ్ చేసుకోవచ్చు ఒక మొబైల్ యాప్ యూజ్ చేసుకొని. సో ఇది నేను ఇప్పుడు ఫ్రంట్లో ఓపెన్ చేస్తే మనకి డస్ట్ అనేది రిమూవల్ చేసే బాక్స్ ఉంటుంది. మొత్తం ఫ్లోర్ క్లీన్ అయిపోయిన తర్వాత మనకు డస్ట్ అంతా వచ్చి ఇక్కడ ఉంటుంది. దీన్ని బాక్స్ని తీసేసి మనం క్లీన్ చేసి మళ్ళీ సేమ్ ప్లేస్లో పెట్టాలి. ప్రజెంట్ నేనైతే క్లీన్ చేయట్లేదు కాబట్టి నేను మళ్ళీ అక్కడనే పెట్టేశాను. మళ్ళీ ఇంకేంటి అంటే బ్యాక్ సైడ్లో మనకు దీనికి వీల్స్ ఉంటాయి తిరగడానికి. అండ్ నెక్స్ట్ ఇంకేంటంటే ఆన్ అండ్ ఆఫ్ బటన్ కూడా ఉంది, అండ్ ఛార్జింగ్ బటన్ కూడా. ఇలా మన బ్యాక్ సైడ్లో ఓపెన్ చేస్తే మనకి మ్యాట్ కనిపిస్తుంది కదా, ఈ మ్యాట్ అనేది రిమూవల్ మ్యాట్. మనకు 3 or 4 ఇస్తారు వాళ్ళు. దీన్ని ఎప్పుడైతే ఖరాబ్ అయిపోతుందో అంటే బ్లాక్ అయిపోతూ ఉంటుందో దాన్ని తీసి మంచిగా క్లీన్ చేసుకోవాలి. అండ్ మనం ఇంకేంటంటే ఇక్కడ మనము ఎక్కడ సొల్యూషన్ పోస్తామంటే లైజాల్ కానీ ఏదే కానీ ఇందులో సొల్యూషన్ పోసి కొంచెం వాటర్ అని యాడ్ చేయాలి లోపలికి. సో అక్కడికి వాటర్ వెళ్ళిపోయిన తర్వాత ఈ మ్యాట్ అనేది పెట్టేస్తూ ఉంటే మొత్తం అది క్లీన్ చేసుకుంటూ వస్తుంది ఫ్లోర్ని. అప్పుడు అంతా అయిపోయిన తర్వాత మనం ఇక్కడ ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. ఇది ఛార్జింగ్ పోర్ట్. ఇక్కడ ఛార్జింగ్ పెట్టుకుంటే మనకి ఎంత బ్యాటరీ స్టేటస్ అదంతా ఎలా తెలుస్తుంది అంటే మన మొబైల్లో యూజ్ చేస్తాం కాబట్టి అప్పుడు మనకు అర్థమైపోతుంది. ఇది మన హౌస్ ఉండే ఒక స్ట్రక్చర్ అనుకుంటే క్లీనింగ్ ఎంత ఉంది, దాని బ్యాటరీ స్టేటస్ ఎంత ఉంది, అండ్ నెక్స్ట్ మనం ఎలా స్టార్ట్ చేయాలనేది ఉంటుంది. దానికోసం అని చెప్పి మీరు యాప్ యూజ్ చేసుకోండి.